హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే. ఈరోజు సెలవు తీసుకుని నేను సిటీకి వెళ్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను నడుచుకుంటూ బస్ స్టాప్కి బయలుదేరాను, మా దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఈరోజు సెలవు ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ప్రస్తుతం అయితే నేను బస్సు ఎక్కేసాను, సిటీకి వెళ్ళే బస్సు. ఇదైతే 80 నెంబర్ రోడ్డే వెళ్తుంది. చూడండి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది. పైనుంచి వెళ్తే కనుక ఈ బస్సు ఒక 10 మినిట్స్లో సిటీలో ఉంటుంది బస్సు. కాకపోతే ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంది. కింద నుంచి అయితే కొంచెం టైం పడుతుంది అనమాట, ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. అదే బ్రిడ్జ్ పై నుంచి వెళ్తే 9 మినిట్స్ 10 మినిట్స్లో అక్కడికి సిటీకి రీచ్ అయిపోవచ్చు. ప్రస్తుతం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను ఈ జర్నీ టైం అంతానే. ఈ బస్సు నుంచి దగ్గరలో ఉన్నాం, చూడండి అక్కడ సిటీలో బిల్డింగ్స్ అవి కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఇది బస్సు ఇక్కడ మాలియాలో ఆగుతుంది. చూడండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్. ఇది పెద్ద దువార్ అంటారు దీన్ని. ఇది బ్రిడ్జ్ పైన కింద కూడా ఒక రోడ్డు ఉంటుంది కింద నుంచి, ఇది పైన అనమాట. అయితే ఇప్పుడు చూడండి అక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట. ఇది అంతా మాలియా. మన తెలుగు వాళ్ళంతా కూడా సెలవుకి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తారు. ఇంతకుముందు చాలా వీడియోస్లో మీకు చూపించాను. ప్రస్తుతం అయితే మార్నింగ్ 9:30 9:45 అవుతుంది టైం అయితేనే. కొంతమంది అయితే ఇప్పుడిప్పుడు వస్తున్నారనమాట, ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఉంటారు. ఇప్పుడిప్పుడే చాలామంది వస్తారు కాబట్టి కొంచెం పల్సగా ఉన్నారు జనాలు. చూడండి, నేనైతే దిగిపోయి యువతల పక్కకు వస్తాము, ఈ షాపింగ్ మాల్స్ దగ్గరికి. ఇక్కడ గ్రాండ్ హైపర్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడ టైం అయితే 9:45 అయింది. ప్రస్తుతం మేమైతే ఇక్కడ స్ట్రైట్గా లోపలికి గోల్డ్ షాపుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే కాసేపటికైతే చాలా ట్రాఫిక్ ఉంటుంది, అంటే చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట. అందుకు ఖాళీగా ఉండదని మేము పొద్దున్నే బయలుదేరేసి వచ్చేసాము. చూడండి, ఇక్కడైతే ఖాళీగా ఉంది ప్రదేశం అంతానే. కాసేపటికైతే ఇక్కడ చాలా బిజీగా ఉంటుంది అనమాట, క్రౌడ్ చాలామంది ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మేము ఈ లోపలికి వెళ్ళి షాపింగ్ మాల్స్లో లోపల మన తెలుగు వాళ్ళ గోల్డ్ షాపులు కూడా ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఏదో కొందాం అనుకుంటున్నాము. చూడండి, ఈ మార్నింగ్ టైంలో వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈవినింగ్ టైం అయితే చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ, మనం నట్టానికి కూడా ఖాళీ ఉండదు. అందుకని ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ గోల్డ్ షాపుల దగ్గర ఎలా ఉంటుందని. సో చూడండి, ఇక్కడ మేము దగ్గరలోకి వస్తాము. ఇక్కడ గోల్డ్ షాపులు చూడండి అక్కడ కనపడుతున్నాయి కదా మీకు స్ట్రైట్ కానీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇవన్నీ కూడా మనకి గోల్డ్ షాపులే ఉంటాయి. చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఇవన్నీ కూడా ఈ చివరి నుంచి ఆ చివరికి ఇవన్నీ కూడా గోల్డ్ షాపులే. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మేము ఎక్కడెక్కడికి వెళ్దాం అనేది క్లియర్గా చూపిస్తాను మీకు. ఈ ఫ్రైడే సెలవు ఏ విధంగా గడిచింది అనేది మీకు ఆ పక్కకి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు, అవతల పక్కకి. ఇంకా చాలా ఉన్నాయి చూడవలసినవి. ప్రస్తుతం మేమైతే ఇక్కడ గోల్డ్ షాప్ దగ్గర ఉన్నాం. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అవన్నీ కూడా గోల్డ్ షాపులే. మన తెలుగు వాళ్ళంతా కూడా ఇక్కడికే వస్తారు 99% ఇక్కడ గోల్డ్ కొనుక్కోవడానికి.
ఫ్రెండ్స్ మేమైతే మా వాళ్ళు అయితే ఈ షాప్లోకి వచ్చారు ఏదో కొందామని. ప్రస్తుతం నేనైతే ఏమీ కొనట్లేదు, మా వాళ్ళు అయితే ఏదో కొందామని ఇక్కడికి తీసుకొచ్చారు. చూడండి ఇక్కడ ఈ షాప్లో అయితే ఈ విధంగా ఉన్నాయి. గోల్డ్ ప్రైస్ అయితే నేను చూడలేదు ఎంత ఉందని, అక్కడ పక్కన టీవీలో ఉంటుంది. మేమైతే షాప్ నుంచి బయటకు వచ్చేసి ఈ చుట్టుపక్కల ఏమున్నాయో చూద్దామని బయటకు వచ్చాము. ఇక్కడ పిల్లలకి సంబంధించిన బట్టలు అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. పక్కనే చూడండి ఇవన్నీ పైన ఉన్నవన్నీ కూడా చిన్నపిల్లల బట్టలు. ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని రకాల బట్టలు ఉంటాయి ఇక్కడ ఈ షాపులోని. అయితే బయట చూపిందామని నేను బయటకు వస్తాను. వాళ్ళు కూడా ఏమీ కొనట్లేదు, జస్ట్ టైంపాస్ చేయడానికి చూస్తున్నాం అనమాట. మేమేమీ కొనట్లేదు ఇక్కడ. అయితే పక్కనే గ్లాసెస్ ఉన్నాయి, కళ్ళజోళ్ళు, అవి ట్రైల్ వేద్దాం అనుకుంటున్నాము, చూడాలి. చూడండి పక్కన అయితే గ్లాసెస్ ఉన్నాయి. మా ఫ్రెండ్ అయితే ట్రైల్ వేస్తున్నాడు. ఇదైతే మేము తీసుకోమని జస్ట్ అలాగే ఎలా ఉందో చూసుకుని మళ్ళీ పెట్టేస్తాం అనమాట. కొని బాగుంది కదనమాట. ఈ ఒక్కొక్కటి ఒక్కొక్క తిన్నారంట. అంటే అది క్వాలిటీ ఏమీ లేదు, జస్ట్ అలాగా ఫోటోలు తీసుకోవడానికి అయితే పని చేస్తాయి తప్ప మనం రోజు యూజ్ చేయడానికి అయితే పని చేయవు. ఎందుకంటే క్వాలిటీ లో క్వాలిటీ అనమాట బాగానే. అయితే మేము ఎక్కడ తీసినా అక్కడ పెట్టేసి మళ్ళీ బయటికి బయలుదేరేసాము. ఇక మీకు ఆ పక్కకి వెళ్ళి చూపిస్తాను. లోపల బయట కూడా ఇంకా ఆ పక్కన ఉన్నాయి షాపింగ్ మాల్స్, రోడ్ అవతల. ఆ పక్కకి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు బయటికి వెళ్ళి. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు రోడ్డు దాటి యువతల పక్కకు వచ్చాము. చూడండి ఆ లెఫ్ట్ రైట్ సైడ్లో ఉన్నాయి కదా మనకి బయట. వీళ్ళంతా కూడా మన తెలుగు షాపులో తెలుగు వాళ్ళు ఉంటారు ఇక్కడ షాపులోని.
చూడండి అక్కడ వాచ్లని గోల్డ్ షాప్ ఉంటుంది ఇక్కడ పక్కనే. వాచ్లు, మనకి రింగ్స్, గాజులు, ఇంకా రకరకాలన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ ఆగాము ఏమేమి ఉన్నాయో చూద్దామని. ఇక్కడ వాచ్లు అయితే చాలా బాగున్నాయి డిజైన్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే ఇక్కడ ఈ పాత బిల్డింగ్స్ పైకి వచ్చాము. ఇక్కడ పైన పార్కింగ్ ఉంటుంది, పైకి వచ్చామన్నమాట. పైనుంచి చూస్తే ఈ విధంగా ఉంది. ఇది ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం అవుతుంది. కొంచెం చాలా పలసగా ఉన్నారు జనాలు అయితేనే. ఈవినింగ్ టైంలో అయితే చాలా గట్టిగా ఉంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ పైకి ఎందుకు వచ్చామంటే ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఇక్కడ వాష్రూమ్లు పైన ఈ పార్కింగ్ ప్లేస్లోనే. ఇక్కడ లిఫ్ట్ ద్వారా కూడా పైకి రావచ్చు, లేదంటే మెట్ల ద్వారా కూడా పైకి రావచ్చు. ఇక్కడ లాస్ట్లో బాత్రూమ్ ఉంటుంది, అక్కడ బాత్రూమ్కి వెళ్ళి ఎవరైనా ఉంటే ఇక్కడ పైకి వచ్చి అక్కడికి వెళ్తారనమాట. ఇదంతా పెయిడ్ పార్కింగ్, ఇది డబ్బులు కట్టాలి ఈ పార్కింగ్కి కింద. కాకపోతే మన వాళ్ళు ఎవరు ఇక్కడ పార్కింగ్ చేయరు, ఓన్లీ కోయిటోళ్ళే పార్కింగ్ చేసుకుంటారు పైన. ఇక్కడైతే ఈ పక్కన అయితే బాత్రూమ్ ఉంది, వాష్రూము. ఇక ఈ పక్క నుంచి చూసినట్లయితే చూడండి అక్కడ బిల్డింగ్స్ గట్రా కనబడతాయి. ఇది ఫ్రంట్ సైడు. ఇప్పుడు మేమైతే ఇందాక వచ్చినప్పుడు లిఫ్ట్ ద్వారా పైకి వచ్చాము. ఇప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు మెట్ల ద్వారా కిందకి వెళ్దాం అనుకున్నాం. చూడండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే పైనుంచి ఏ విధంగా ఉంటుంది. ఈ పక్క బిల్డింగ్ అయితే పాతది అయిపోయింది అనమాట. చూడండి అక్కడ పక్కనే పైనుంచి చూస్తుంటే బిల్డింగ్ పరిస్థితి ఎలా ఉందో కనపడుతుంది మీకు. ఇది చాలా ఓల్డ్ బిల్డింగు. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఈ బిల్డింగ్ కిందకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కింద ఉన్న షాపింగ్ మాల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ షాపింగ్ మాల్స్ బయట అయితే మన వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయి ఇక్కడ కూర్చుంటారు పక్కనే. కాకపోతే సెక్యూరిటీ వాడు వచ్చి కూర్చోన్నాడు అక్కడ. అక్కడ
కొంతమంది అయితే పక్క పక్కన కూర్చుంటారు. ఇక్కడ లోపల అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఇక్కడ మొత్తం మొబైల్ షాప్స్ అని ఇంకా సూపర్ మార్కెట్స్ చాలా ఉంటాయి ఇక్కడ లోపల. చూడండి, ఇప్పుడు మేమైతే ఇక్కడ బకాలా ఉంది. బకాలా అంటే ఒక షాప్, ఇది చిల్లర కొట్టు అంటాం కదా మన ఇంటి దగ్గర, దాన్ని బకాలా అంటారు అరబీలో. ఇక్కడికి వచ్చాము మేము. ఈ బకాలలో మొత్తం మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. కూరగాయలు, ఇంకా మసాలా పౌడర్స్, ఇంకా పచ్చళ్ళు ఉంటాయి కదా, ప్రియ పచ్చళ్ళని, ఇంకా మనకు కావాల్సినవన్నీ కూడా ఈ బకాలాలో దొరుకుతాయి. అంటే సూపర్ మార్కెట్లో లేనివన్నీ కూడా ఈ బకాలాలో ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ సిటీలోనే కాదు, కోయిటోల దగ్గర ఊర్లో మేము పనిచేస్తుంటాం కదా, అక్కడ బకాలాలో కూడా మనకి కొన్ని దొరుకుతాయి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో లేని సరుకులన్నీ కూడా ఇక్కడ ఈ బకాలాలో దొరుకుతాయి అన్నమాట, చిన్న చిన్న బకాలాల్లోనే. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే సాయంత్రం 4 అవుతుంది. చూడండి, ఈ పక్కనే మిరపకాయ బజ్జీలు, పకోడీలు, ఇంకా రకరకాల ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. చూడండి, మన ఆంధ్రాకి సంబంధించినవి ఇవన్నీ కూడా. ఆ పక్కన అయితే పానీపూరి కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మేము కొన్ని పకోడీలు ఇంకా ఛాయ్లు తీసుకున్నాము. ఎందుకంటే కాసేపట్లో బయలుదేరుతామన్నమాట ఇంటికి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మాకైతే టైం అయిపోయింది. నేను బస్సు ఎక్కాలంటే రోడ్డు అవతల పక్కకి వెళ్ళాలి. మా వాళ్ళు అయితే ఈ పక్కనే బస్సు ఎక్కుతారు, డబుల్ స్టేర్ బస్సులు. నేనైతే బస్సు ఎక్కాలంటే రోడ్డు అవతల పక్కకి వెళ్ళాలన్నమాట. నాకు ఈవినింగ్ అయిపోతుంది, 5-6కి వెళ్ళా ఇంటి దగ్గర ఉండాలి. నేనైతే రోడ్డు దాటుకుని ఈ పక్కకు వచ్చేసాను, యువతల పక్కకి, కేఎఫ్సి ఉన్న పక్కకి. నేను వెళ్ళే బస్సు అక్కడికి వస్తుంది. సో కాసేపట్లో నేను ఎక్కే బస్సు రావచ్చు అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడైతే బస్సు ఏమి కనిపించట్లేదు, నేను ఎక్కే నెంబరు. నేనైతే ఇక్కడ బస్ స్టాప్లో వెయిటింగ్ చేస్తున్నాను మా ఊరు వెళ్ళే బస్సు కోసం. చూడండి, ఇక్కడైతే చాలామంది అయితే, కొంతమంది త్వరగా బయలుదేరేస్తారు ఇంటికి వెళ్ళడానికి. దూరంగా ఉన్న వాళ్ళు, దగ్గరగా ఉన్న వాళ్ళు నైట్ 7 ఆ టైంకి వెళ్తుంటారనమాట. నేనైతే ఇప్పుడే బయలుదేరేస్తున్నాను. ప్రస్తుతానికి వెయిటింగ్ బస్ స్టాప్లోని. ఫ్రెండ్స్ చూడండి, నేను ఎక్కే బస్సు వచ్చేసింది. ఇదే నేను ఎక్కవలసిన బస్సు. నేను బస్సు ఎక్కేసి అక్కడ దిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను.
ఫ్రెండ్స్ నేనైతే బస్సు ఎక్కడము దిగటం కూడా జరిగిపోయింది. ఇదే నేను దిగే బస్ స్టాప్ అనమాట. ఇప్పుడు ఈ రోడ్డు అవతలకి దాటుకుంటూ వెళ్ళాలి. చూడండి పైన అయితే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, నేను మార్నింగ్ టైంలో ఆ పక్క నుంచి వచ్చాను. ఇప్పుడైతే యువతల పక్కన దిగాను బస్సు. ఇప్పుడు నేను రోడ్డు అవతల పక్కకి వెళ్ళాలి. అక్కడ బస్సులు కనబడుతున్నాయి కదా మీకు, అవన్నీ పాడైపోయిన బస్సులు అనమాట. పక్కనే పక్కన పెట్టేశారు అవన్నీ కూడా. నేను ఇప్పుడైతే నడుచుకుంటూ రోడ్డు అవతలకి వెళ్ళి 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నేను పనిచేసే ఇంటికి వెళ్ళాలంటేని. ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.